తిరుమలలో ఉన్న టీటీడీ జేఈఓ కార్యాలయాన్ని తిరుపతికి తరలించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ డిమాండ్ చేశారు. సిఫారసు లేఖల కోసం ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు తిరుమలకు వెళ్లాల్సి వస్తోందని, దీంతో ఒకరోజు సమయం పూర్తిగా వృధా అవుతోందని ఆయన తెలిపారు. ఇక తిరుమలకు వెళ్లి రావడానికి వాహనాల వినియోగం పెరగడంతో ఇంధన వ్యయం అధికమవుతోందని, అదే సమయంలో కాలుష్యం కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. జేఈఓ కార్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తే భక్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు సులభంగా సేవలు పొందగలరని అన్నారు. ప్రభుత్వం, టీటీడీ ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి చర్యలు చేపట్టాలంటున్న గిరిధర్తో మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ ఫేస్ టు ఫేస్. దేశ నలుమూల నుంచి శ్రీవారిని దర్శించుకోవడానికి రోజుకి వేలాది మంది భక్తులు అయితే తిరుమలకి చేరుకుంటారు. అయితే అందులో సాధారణ భక్తులతో పాటు విఐపీలు స్వామివారిని దర్శించుకోవడానికి ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యే, ఎంపీ సిఫారసు లేఖలు తీసుకొని వచ్చి తిరుమల జేఈఓ కార్యాలయం వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే వందల సంఖ్యలో వచ్చినట్టు ఈ యొక్క లెటర్లను కూడా సరే పరిష్కరించే దిశగా కూడా సరే తలముక్కలవుతుంటుంది టీటీడీకి ఒక్కొక్క సందర్భంలో. అయితే కొత్తగా తిరుమలలో ఉన్నటువంటి జేఈఓ కార్యాలయం తిరుపతికి తరలించాలంటూ కూడా సరే ఒక ప్రతిపాదన అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే. ఆ యొక్క ప్రతిపాదన తీసుకోవచ్చింది తిరుపతి బాలాజీ డివిజన్ ఏదైతే సాధన సమితిగా కన్వీనర్గా ఉన్నటువంటి గిరీష్ గారు. సార్ చెప్పండి సార్, అంటే మీరు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు, తిరుమలలో ఉన్న జేఈఓ కార్యాలయం తిరుపతికి తరలించాలనేసి. ఎందుకు ఆలోచన చేశారు? అసలు దానివల్ల లాభాలు ఏంటి, అసలు నష్టాలు ఏంటి? ఓం నమో వెంకటేశాయ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంధన పొదుపు అనే దాన్ని ప్రకటించి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అయితేమి, మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేమి, లోకేష్ గారు, వాళ్ళు వివిధ స్థాయిల్లో ఇంధన పొదుపు జరగడం తీసుకుంటున్నారు. సో ఈ అలిపిరిలో ఈ మధ్యకాలంలో ఓవర్ క్రౌడ్ అయిపోయి బారులు తీరిన వాహనాలు అని మనకి చాలాసార్లు మీడియాలో అంతా చూసి ఈ వ్యవస్థ, ఎందుకంటే నేను ఇంతకుముందు టీటీడీ బోర్డు చైర్మన్లు ఇద్దరి దగ్గర పిఎస్గా పనిచేస్తాను, రైల్వే నుంచి డిప్యుటేషన్లు వెళ్ళి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న అనుభవంతో నేను చెప్తున్నా. సో కొండ మీద సిఫార్సు లెటర్లు అంటే మరుసటి రోజు దర్శనానికి ఒకరోజు ముందే కొండకు వెళ్ళి అక్కడ సిఫార్సు లెటర్లు ఇచ్చి, అంటే వాళ్ళు 10-10:30కి ఆఫీసు ఓపెన్ చేస్తారు, ఉదయాన్నే 5:30-6కి చాలామంది రీచ్ అయిపోతున్నారు. రీచ్ అయిపోయి ఫుట్పాత్ల మీద ఉండి ఆడ బ్రష్ చేసి నేచర్ కాల్స్ అంతా చూసుకొని మళ్ళీ 10:30కి ఇస్తే వాళ్ళు స్లిప్ ఇచ్చినాక మళ్ళీ రూమ్ ఇస్తారు. ఆ రూమ్ తీసుకొని అది 2-3 గంటలు, అది సాయంత్రం అయిపోయి స్నానపానాదులు, మళ్ళీ టికెట్ కొంటారు, మరుసటి రోజు పోతారు. నేను చెప్పేదేమి, ఈ దర్శనాలు అంటే రెఫరల్ కానీ, రెఫరల్ ప్రోటోకాల్ కానీ, నార్మల్ బ్రేక్ దర్శనం కాదు, సుప్రభాతాలు కాదు, మిగతా సేవలు కాదు, 300 రూపీస్ కాదు, కళ్యాణోత్సవాలు కాదు, ఇవన్నిటికి సంబంధించి సుమారు 1000 నుంచి 1500 లెటర్లు వస్తున్నాయి ప్రతిరోజు, సిఫార్సు లెటర్లు. అంటే ఒక 7-8 వేల మందికి సంబంధించిన ప్రక్రియ ఇది. 7-8 వేల మందిలో ఏదో కొద్దిమంది అయితే కంపల్సరీ పోవాలనుకుంటారు, నైట్ నిద్ర చేయాలంటారు, అది వాళ్ళ సెంటిమెంట్. కానీ దీనికే ఒక లెటర్ సబ్మిషన్ అంటే ఒక పేపర్ సబ్మిషన్ కోసం ఒక రోజంతా వాళ్ళ అమూల్యమైన టైమే కాదు, కొండ మీద కూడా రద్దీకే కాదు, ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పి నాకు అనిపించింది. సో ఆ కలెక్షన్ సెంటర్ ఒకవేళ ఆఫీసు మొత్తం షిఫ్ట్ చేయకపోయినా ఒక 10 నుంచి 2 వరకు ఒక సూపరింటెండెంట్ స్థాయి ఉద్యోగిని, ఇంకొక 2-3 ఎంప్లాయీస్ని పెడితే ఒక ఆఫీస్ పెట్టినా కలెక్షన్ చేసి ఆ శాంక్షనింగ్ అథారిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్ సిస్టము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎన్నో టెక్నాలజీలు డెవలప్ అయినా ఇప్పుడు కూడా మనం అక్కడే క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి ఒక లెటర్ సబ్మిషన్కి మళ్ళీ రూమ్ కోసం గంటలు నిలబడి అవన్నీ లేకుండా ఇక్కడ లెటర్ సబ్మిట్ చేస్తే తిరుపతిలో లోకల్ టూరిజం టెంపుల్ వాళ్ళకి టైం ఉంటుంది, మరుసటి రోజు మార్నింగ్ ఎప్పుడు దర్శనం వస్తుందో సాయంత్రం మెసేజ్ వస్తుంది, టికెట్ కొనుక్కుని వెళ్తారు. కానీ ఈ మధ్యలో ఆ రోజంతా ఇక్కడ లోకల్ టెంపుల్స్ దండిగా ఉన్నాయి, ఒంటిమిట్ట, కాళహస్తి, గుడిమల్లం, కాణిపాకం, ఇట్లాంటి వివిధ ఆలయాల్ని సందర్శిస్తూ ఇక్కడ ఇది ఒక పెద్ద ఆలయాలకి సంబంధించిన హబ్, పిలిగ్రిమేజ్ హబ్ లాగా కూడా తయారవుతుంది. కానీ కొండ మీద ఇప్పుడు ఓవర్ క్రౌడ్ అయిపోయి దీనివల్ల అలిపిరిలో వాహనాల రద్దీ తగ్గించవచ్చు, అదే విధంగా ఘాట్ రోడ్లో కానీ తిరుమలలో కానీ వాహన కాలుష్యం తగ్గించవచ్చు, అదే రూమ్లో ఎక్కువ కృత్రిమ కొరత లేకుండా కూడా కాపాడవచ్చు. అదేవిధంగా అన్నప్రసాద వితరణ, నీళ్లు, అక్కడ వనరులన్నీ చాలా తక్కువ, మనకి కొన్నిసార్లు వాటర్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా తిరుపతిలోనే కనీసం ఒక 7-8 వేల మంది తిరుపతిలోనే ఉండి కొండ మీద ఒత్తిడి జరిగిందంటే అది తిరుపతి దేవస్థానాలకు కూడా చాలా ఉపయోగము. మీరు అడిగినారు నష్టాలని, లాభాలు నష్టాలంటే అన్ని లాభాలే కనబడుతున్నాయి. నాకైతే నష్టం అయితే ఏం కనబడటం లేదు.
సో దాన్ని తిరుపతికి తరలించాలని, లేదా ఒక కనీసం కలెక్షన్ సెంటర్ అయినా తిరుపతిలో ఏర్పాటు చేయాలని చెప్పి మా విన్నపం. సార్ అయితే ఈ యొక్క ప్రతిపాదన అసలు సాధ్యమంటారా? అంటే ఎన్నో సంవత్సరాల నుంచి కూడా అక్కడే జైవ కార్యాలయం నుంచి ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా జరుగుతూ ఉంది. అంటే వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకోవడం, అక్కడ వాళ్ళకి సిఫారసు లేఖ తీసుకొని అక్కడ వేచి ఉండి ఆ తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి రూమ్ అలాట్ చేయడం, ఇలాంటి అనేక విధాలుగా కూడా సరే ఆ యొక్క జైవ కార్యాలయం మీదే పని భారం కూడా పడిన పరిస్థితి అయితే ఉంది. ఏ విధంగా సాధ్యం అవుతుంది? ఈ సాధ్యాలంటే ఇది నాకు తెలిసినంత వరకు నేను టీటీడీలో కూడా నేను పనిచేస్తాను కాబట్టి ఇక్కడ ఒక ఆఫీసు, ఒక బ్రాంచ్ ఆఫీస్ అన్నాం, మెయిన్ ఆఫీస్ అక్కడే ఉంది. టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎవ్రీథింగ్ తిరుపతిలోనే ఉంది. దానికి సంబంధించిన తిరుపతి దేవస్థానానికి సంబంధించిన మేజర్ ఆఫీసులు అన్నీ ఏడే ఉన్నాయి. సో కొండ మీద ఉంటుంది ఆఫీసు. సో అక్కడ రూములు నిర్వహణ, ఆలయ నిర్వహణ ఇవన్నీ చాలా ఉన్నాయి. దాంట్లో అన్నప్రసాద నిర్వహణ ఇవన్నీ కూడా కొండ మీద నుంచి చేయాల్సింది. దాన్ని మేము తిరుపతి నుంచి మేము ఆపరేట్ చేయమని చెప్పడం లేదు, ఆ విధంగా మేము సలహా కూడా ఇవ్వడం లేదు. ఓన్లీ మేము మాట్లాడేది సిఫార్సు లేఖల స్వీకరణ ఆఫీస్. దానికి సంబంధించిన వింగ్ తిరుపతిలో పెట్టాలి. తిరుపతిలో పెడితే భక్తులకు కాదు, అందరికీ తిరుపతి అందరికీ ఉపయోగం అనేదే నా ఆలోచన. దీన్ని ఒక సూచనగా పరిగణించి దీనివల్ల ఎవరికి ఇబ్బందులు లేవు, ఇది సాధ్యమే. యాక్చువల్గా ఇది హయ్యర్ లెవెల్లో కూడా తీసుకెళ్ళి వాళ్ళకి డెఫినెట్గా దీన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని, దాన్ని తిరుపతిలో ఏర్పాటు చేస్తారని చెప్పి ఆ భగవంతుడే ఏర్పాటు చేసుకుంటాడు. దీన్ని డెఫినెట్గా సాధ్యమవుతుందని మా ఉద్దేశం. సార్ అయితే ఈ యొక్క ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటివరకు మీరు ఈవోని కానీ లేదా టీటీడీ చైర్మన్ కానీ అధికారులు ఎవరైనా కలిసారు? అసలు లేదు, సీఎం గారికి, చైర్మన్ గారికి, ఈఓ గారికి, అడిషనల్ ఈఓ గారికి, కలెక్టర్ గారికి వాళ్ళకి లెటర్లు పంపించడం జరిగింది. మళ్ళా ఎక్స్ ఖాతా అంటే ట్విట్టర్లో కూడా నేను మన చీఫ్ మినిస్టర్ గారికి కూడా పంపించడం జరిగింది యాక్చువల్గా. బట్ దానికి రెస్పాన్స్ వస్తుంది. సో ఈ కూటమి ప్రభుత్వము టీటీడీలోనే కాదు అన్ని రకాలుగా చాలా సంస్కరణలు తేవడం జరిగింది. దాంట్లో కూడా ఇది ఒక రీఫార్మ్స్లో భాగంగానే అందరికి భక్తులకు ఉపయోగపడేదే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు టేకప్ చేస్తారని చెప్పి మా ఉద్దేశం. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినాక తిరుమలను ప్రక్షాళన తీసుకపోతే సరే అడుగులు ముందు వేస్తున్న తరుణంలో ఇంధనం పొదుపు ఖర్చుల్లో భాగంగానే తిరుమలలో ఉన్నటువంటి జైవ కార్యాలయం తరలించకపోయినప్పుడు కూడా సరే ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ కానీ లేదు అలిపిరి ప్రాంతంలో ఎక్కడైనా సరే టీటీడీకి అనువైన చోట ఒక లెటర్ని స్వీకరించే విధానాన్ని తీసుకురావాలి. దాని ద్వారా పైకి తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది, పొల్యూషన్ కూడా దానివల్ల వెళ్ళే వాహనాల సంఖ్య కూడా తగ్గుతుంది. కాబట్టి ఆ దిశగా కూడా సరే ఆలోచించాలనేసి గిరిధర్ గారు చెప్పిన పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్ గిరి, సిటీ 24 తిరుపతి.